ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కరువు, రోగుల ప్రాణాలతో చెలగాటం. సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాలతో కలిసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మహాయజ్ఞంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు, ధన్యవాదాలు తెలిపిన మై ఫోర్స్ మహేష్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదర్శం. ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పాలనలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిరుపేదల పాలిట ఆపద్బాంధవుడులా వివిధ అనారోగ్యాల కారణాలతో అప్పులు చేసి వైద్య సేవలు పొందిన అభాగ్యులకు నిరుపేదలకు నేనున్నానంటూ ముందుకొచ్చి యజ్ఞంలా తన సిబ్బందితో పారదర్శకంగా పనిచేస్తూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు కాకుండా తన వద్దకు వచ్చిన బాధితులందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తూ రాష్ట్రంలోని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 2 రోజులుగా 30 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను బాధితుల ఇంటికెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా అందిస్తున్నారు. చంద్రమ్మ గారు నిర్గుటోర్పల్లికి సంబంధించిన వాళ్ళు CMRF లో 51,884 రూపాయలు, నిన్న ఒక్కరోజే 47 లక్షల రూపాయలు CMRF చెక్కులు నిన్న ఒక్కరోజే ఇచ్చాము. ఎస్పెషల్లీ పార్టీ ఆఫీస్ నుంచి మైనారిటీలకు రంజాన్ పండుగ ఉంది, వాళ్ళు తక్షణం ఇవ్వాలని చెప్పడంతో అన్ని చెక్కులు దాదాపు మైనారిటీ చెక్కులు వాళ్ళు పిలిచి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మిగతా చెక్కులు కూడా నిన్న దాదాపు 20 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఒక పెద్ద ఆయనకి దాదాపు 14 లక్షలు ఖర్చు పెట్టినాడు. నా దగ్గర బిల్లులు మాత్రము 6.5 లక్షలు తెచ్చిస్తే 3,30,000 తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఇస్తానే తమ్మళ్ళపల్లి సమితి ఆఫీస్ వెనక భాగంలో ఆయన బాధ ఆనందం రెండు ఆయన మొహం పైన చూసే సందర్భం కలిగింది. ఇంకొక శ్రీనివాస శెట్టి గారికి 2,70,000 ఇచ్చాం. ఇంత పెద్ద అమౌంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఈరోజు మాకు ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మా మనిషి మాకు నిత్యం మా కోసం పనిచేస్తున్నారని చెప్పి ఒక సందేశం వాళ్ళ మొగాల పైన చూడడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఇక్కడ దాదాపు ఎప్పుడు ఏ CMRF చెప్పు మా దగ్గరికి వస్తే కూడా దానికి పూర్తి స్థాయిగా దానిపైన ఫాలో అప్ చేసి మదనపల్లి గ్రామీణ మండల సచివాలయ సెక్రటరీలతో నేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ తాజ్ మస్రూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేసవి కాలం రాబోతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సెక్రటరీలకు ఎమ్మెల్యే సూచించారు. మదనపల్లి సమీప పంచాయతీల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయని, వీటిని నియంత్రించి క్రమబద్ధీకరించుకునే విధంగా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధికి నిధులు సమీకరించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ ప్రణాళికబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, పంచాయతీరాజ్ ఏఈ రమణ, RWS ఏఈ, EORD, సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు కూడా కానీ చేసి మనం పరిష్కరిస్తాం. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో కాంప్రమైజ్ లేదు. సీటింగ్లో బిల్డింగ్ లేఅవుట్ ఉంది, రోడ్స్ మీరు ఇంతవరకు యాక్షన్ ఇస్తారు, ఎందుకు తీసుకోలేదు? నీటి చుక్కల వ్యాధి గ్లోకోమా అనేది ఒక కంటి వ్యాధి. ఈ వ్యాధి కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల వస్తుందని మదనపల్లి జిల్లా ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ దివ్య తెలిపారు. జాతీయ గ్లోకోమా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక జిల్లా ఆసుపత్రిలోని రోగులకు నీటి చుక్కల వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, నివారణ మార్గాలపై డాక్టర్ వివరించారు. ఈ వ్యాధి కంటి నరాలకు నష్టం కలిగించి దృష్టి నష్టానికి దారితీయవచ్చని తెలిపారు. ఈ వ్యాధికి జాగ్రత్తలు తీసుకోకపోతే 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో అధికంగా వస్తుందని పేర్కొన్నారు.
కుటుంబంలో గ్లకోమా ఉంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు. నీటి చుక్కల వ్యాధి నివారణ మార్గాలు: కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. కంటిలో నీటి ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు. మెడిసిన్స్ వల్ల కంటిలో నీటి ఒత్తిడిని తగ్గించవచ్చన్నారు. లేజర్ ట్రీట్మెంట్ వల్ల వ్యాధిని తగ్గుముఖం పట్టించని ఈజీ అన్నారు. సర్జరీ చేయడంతో దృష్టి నష్టం లేదా దృష్టి బలహీనం గుర్తించవచ్చని చెప్పారు. కంటిలో బాధ లేదా ఒత్తిడి, తలదిమ్మ లేదా కంటిలో నొప్పి వంటివి ఏ వ్యాధి ద్వారా తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆప్థమాలజిస్ట్ ఆజాద్, అర్జున్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని సందర్భంగా మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ హక్కుల పోరాట సమితి రాజశేఖర్ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల మునిపే మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సావిత్రిబాయి పూలే ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని, భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి చదువులు నేర్పించారని, వారి స్ఫూర్తితో భారతదేశంలో మహిళలకు చదువు, సామాజిక భద్రత, ఇతర హక్కులు లభించాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. సావిత్రిబాయి పూలే మన ముందు లేకపోయినా వారి సిద్ధాంతాలను కొనసాగిస్తూ మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మస్రూర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, తెలుగుదేశం నేతలు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, ఎస్ఆర్ శంషీర్, రఘుపతి నాయుడు, సురేందర్ రెడ్డి, బాలమణి శేఖర్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, జయరాం యాదవ్, మల్లికార్జున నాయుడు, మేస్త్రి మల్లి, సచివాలయ సెక్రటరీలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మహిళలు బయట రావడమే చాలా కష్టం. ఈరోజు మనం 129వ వర్ధంతి సావిత్రిబాయి పూలే గారిని జరుపుకోవడం నిజంగా చెప్పాలంటే మహిళల్లో చైతన్యం, విద్య, సమాజ నిర్మాణం, మంచి సమాజ నిర్మాణం కోసం ఆ రోజు అంతా పనిచేశారంటే సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా గారు. వీళ్ళు మహిళలకు పిలిచి మీరు కూడా చదువుకోవాలా, మీరు కూడా సమాజంలో ఎదగల, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మహిళలకు విద్య కల్పించిన చరిత్ర సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా. ఈ చరిత్ర ఎప్పుడు ఎవరు మర్చిపోరు. మహిళల అభ్యున్నతి కోసం పనిచేసిన సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడు కూడా ఈ ప్రపంచం ఉన్న కాలం మహిళలు ఈ సమాజం. మదనపల్లి పట్టణం పెంచుపాడు రోడ్డు రాగిమాను దగ్గర జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ నేడు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞ శిబిరాన్ని మదనపల్లి పట్టణం రాగిమాను కింద మదనపల్లి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరం ఈశ్వరమ్మ కాలనీ ప్రాంత ప్రజలందరూ విచ్చేసి జనసేన సభ్యత్వం, కొత్త జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీ సభ్యులుగా చేరేందుకు ఉత్సాహం చూపించడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీలో చేరేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని, పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి, నీతి, నిజాయితీల పాలనను ప్రజలు మెచ్చి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని 400 రూపాయలు చెల్లించి జనసేన పార్టీలో సభ్యులుగా చేరుతున్నారని మైఫోర్స్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, రెడ్డి ప్రసాద్, మహిళా నాయకురాలు శోభా, వంశీ, స్వామి, అరుణ్, కొత్తపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. రైతులకి, జవాన్లకి, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు అందించి సాయం చేసి ప్రతి ఒక్కరికి కష్టంలో తోడుండి నిలబడిన ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడం భారతీయులుగా, తెలుగు వాళ్ళగా మనందరి బాధ్యత, మనకందరికీ గౌరవం. అది ఖచ్చితంగా జనసేన పార్టీ ఉద్యమీయులు, జనసేన పార్టీ మెంబర్స్ అంటే అదొక గౌరవం. అలాంటి గౌరవంతో పాటు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల నుంచి నాయకుల్ని ఎదగదీయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు శిక్షణా తరగతులు ఇచ్చి సామాన్యుల నుంచి నాయకులుగా ఎదగదీయడంలో ఈ జనసేన మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశంతో పాటు మనల్ని కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ 5 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాద రీత్యా ఆ కుటుంబానికి ఏదైనా
ప్రమాదరీత్యా ప్రాణం కోల్పోతే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులుగా భావించి 5 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు తీసుకొని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ జై జనసేన జై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి. ఒకవేళ ఆసుపత్రిలో మందులు సరఫరా చేయలేకపోతే వెంటనే ఆసుపత్రి ప్రాంగణంలో ఈ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేవు అని తెలుగులో బోర్డు ఏర్పాటు చేయండి. తద్వారా పేద ప్రజలు ఆశతో వచ్చి మోసపోకుండా ఉంటారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో మందుల కొరతపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద ప్రజలు ఆధారపడే ఈ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనీసం దగ్గుమందు వంటి సాధారణ మందులు కూడా లేకపోవడంతో పేద రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లాల్సి వస్తోంది. సైకియాట్రిక్ వార్డులో అత్యవసర మందులు లేవు. ఖరీదైన ఈ మందులను బయట కొనలేక మానసిక రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమస్య తెలిసినా పట్టించుకునే అధికారుల తీరు వల్ల ఉచిత వైద్యం అనేది కేవలం మాటలకే పరిమితమైంది. కావున జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని మందుల నిల్వలపై విచారణ జరిపించాలి. యుద్ధ ప్రాతిపదికన మందులను సరఫరా చేసి పేదలకు భరోసా కల్పించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లలకి రోగులు వస్తూనే ఉన్నారు. ఇక్కడ దగ్గుమందు కూడా దొరకడం లేదు. అంటే కేవలం దగ్గుమందే కాదు, సాధారణ జబ్బులకు సంబంధించిన చాలా వరకు మందులు ఇక్కడ లభించడం లేదు. ఎన్నో రోజులుగా దీని గురించి ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇదే హాస్పిటల్లో మేము బహుజన యువసేన బీవైఎస్ తరఫున ఇదే సూపరింటెండెంట్ గారికి గత సెప్టెంబర్లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కొడుతుంది, మందులు దొరకడం లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి కూడా ఈ రోజుకి వరకు వాటి మీద ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు? అధికారులతో పాటు నాయకులు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒక దగ్గుమంది అయితే 10 రోజుల నుండి దొరకడం లేదు. సైకియాట్రిక్ వార్డుకు సంబంధించిన మందులైతే దాదాపుగా 3 నెలల నుండి లేవు. మామూలుగా సైకియాట్రిక్ మందులు బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇక్కడికి ఎవరైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారంటే పేదలు, మిడిల్ క్లాస్ వ్యక్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు మీరు చూసేసి ఆ మందులు రాసేస్తే బయట పోయి కొనుక్కోవాలంటే వేల రూపాయలు అవుతాయి. ఆ డబ్బులు లేకే కదా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా మందులు దొరుకుతాయి, ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుందని వస్తారు. మరి మీరు బయట రెఫర్ చేస్తే వాళ్ళు ఏం చేసి కొనుక్కోవాలా? ఓకే, డబ్బులు ఏదో అప్పో చేసి కొనుక్కుందాం అనుకుంటే సైకియాట్రిక్ డాక్టర్ రాసే మెడిసిన్స్ బయట మందుల షాపుల్లో దొరికే పరిస్థితి లేదు. మరి ఆ పేషెంట్కి అత్యవసరంగా మందులు వేసుకోవాలంటే ఆయన ఏం చేయాలా? అలాగా మందులు దొరక్క ఎంతోమంది ఆ వ్యాధి ముదిరిపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పైన మేము ఇప్పటికి గొంతు ఆరిపోయేలాగా ఎన్నోసార్లు 100 సార్లు ఫిర్యాదు చేశాము. ఇక్కడ చూస్తే మందులు ఉండవు, డాక్టర్లు ఉన్నారు. మొత్తము ఓపీ చూస్తే 1200 మంది ఈ హాస్పిటల్కి ఓపీ వస్తారు. డాక్టర్లు చూస్తే 14 మంది డాక్టర్లు ఉన్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక్కొక్క డాక్టర్ 60 మందిని ట్రీట్ చేయాలి. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏఐసిటియు న్యూఢిల్లీ వారి సహకారంతో డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో దూరం నుండి రోబోటిక్ శస్త్రచికిత్సలలో జరిగిన తాజా అభివృద్ధులు అనే అంశంపై ఒకరోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ టి వెంకట ప్రభాకర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఆధారంగా దూరం నుండి నిర్వహించే రోబోటిక్ శస్త్రచికిత్సల రంగంలో ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతి కనిపిస్తుందని అన్నారు. డిజిటల్ ట్విన్ అనేది రోగి శరీర భాగాల యొక్క వాస్తవ స్థితిని ప్రతిబింబించే వర్చువల్ నమూనా అని, ఈ నమూనా సహాయంతో వైద్యులు శస్త్రచికిత్సకు ముందు కంప్యూటర్లోనే ప్రక్రియను అనుకరించి అత్యంత ఖచ్చితంగా ప్రణాళిక రూపొందించగలరని అన్నారు. ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స సమయంలో ప్రమాదాలను తగ్గించడం, ఖచ్చితత్వాన్ని పెంచడం సాధ్యమవుతుందని తెలిపారు. బెంగళూరు మరియు చెన్నై మధ్య సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవస్థను నెట్వర్క్ మరియు హ్యాప్టిక్ పరికరాల ద్వారా అనుసంధానించి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్సలు చేయగల విధానాన్ని వివరించారు. డిజిటల్ ట్విన్ వ్యవస్థలు శస్త్రచికిత్స సమయంలో రోగి శరీర పరిస్థితులను నిరంతరం విశ్లేషిస్తూ వైద్యులకు రియల్ టైం సమాచారాన్ని అందిస్తాయి. దీనివల్ల శస్త్రచికిత్స మరింత సురక్షితంగా, వేగంగా, ఖచ్చితంగా చేయడం సాధ్యమవుతుంది. అలాగే ఈ టెక్నాలజీ వైద్య, విద్య, శిక్షణ మరియు శస్త్రచికిత్స ప్రణాళికలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. డిజిటల్ ట్విన్ టెక్నాలజీ మరియు రోబోటిక్ వ్యవస్థల కలయికతో భవిష్యత్తులో వైద్య రంగం మరింత ఆధునికంగా మారే అవకాశం ఉందని విద్యార్థులు మరియు అధ్యాపకులు భవిష్యత్తు వైద్య సాంకేతికత
శాస్త్రవేత్తల అభివృద్ధి కోసం పరిశోధనలకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ రామప్రియ, కోఆర్డినేటర్ జె విశ్వనాథ్, డాక్టర్ చొక్కానాథన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.